హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి కొన్ని హోషిక కోసము నా కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించాను అనమాట. సో ఇది చూడండి, నేను స్టార్టింగ్ పిక్ యాడ్ చేశాను కదా, సో ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. సో చాలా బాగుంది కదా అని దానికోసం తెప్పించాను. అక్కడికి 14 years పెట్టానమాట. దానికన్నా పెద్ద సైజే పెట్టాను, అది హైట్ ఉంది కదా అని చెప్పేసి. బట్ ఇప్పుడు వేసుకొని చూపిస్తుంది చూడండి, అదైతే ఫ్యాంట్ ఎంత పైకి ఉందో. ఎందుకు ఇప్పుడు వన్ టైం వేసుకుంటూనే మళ్ళీ పైకి వెళ్ళిపోతే కష్టం కదా, సో అందుకే రిటర్న్ పెట్టానమాట. చూడండి ఎంత బాగుందో. ఒకవేళ మీకు కావాలంటే తెప్పించుకోండి, ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అంతే అని చెప్పేసి నేను పెట్టానమాట. సో క్వాలిటీ అంత బాగా వచ్చింది, బట్ దానికి ఫ్యాంట్ అయితే చాలా పైకి ఉందన్నమాట. సో ఆ డ్రెస్ కూడా పోయిందనమాట, రిటర్న్ పెట్టేశాను. సో వేరే డ్రెస్ అయితే చేశాను. సో అందుకే ఇంకా పార్ట్ 2 లాగా నెక్స్ట్ వీడియో అయితే పెడతానమాట. అవి వచ్చాక 2 శారీస్, బ్లౌజెస్, తాంబూలంకి ఇలా కొన్ని యూస్ఫుల్ అయితే షాపింగ్ పెట్టాను ఆర్డర్. అది నెక్స్ట్ పార్ట్ లాగా పెడతానమాట. ఇది వచ్చేసి 3 టాప్స్. దానికి ఇప్పుడు ఫ్యాన్స్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా వీళ్ళు పెరిగే కొద్దీ. ఇవైతే కనుక ప్యాలెజోలా టైప్ అయితే తెప్పించాను అనమాట. సెట్ కాంబో ఆఫర్, అదిగోండి పిక్ యాడ్ చేశాను. 4 కలర్స్ కాంబోలో వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ముందర అలా డిజైన్గా బటన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, ఎలాస్టిక్ టైప్. బట్ హోషికాకి చెప్పాను కదా, ఇది కూడా 14 years పెట్టానండి. అయినా కూడా దాని హైట్కి ఇది పైకే ఉన్నాయి, అంటే ఎగ్జాక్ట్గా ఇంకా కొద్దిగా తక్కువే ఉన్నాయన్నమాట. బట్ హోషిక అమ్మ పర్లేదమ్మా, నేను యూజ్ చేసుకుంటాను, ఇప్పుడు కొద్దిగా పైకి ఉన్నట్టు కూడా ఫ్యాషన్ కదా, నేను వేసుకుంటాను, పర్లేదు, నాకు నచ్చాయి, ఇవి రిటర్న్ పెట్టకమ్మా, కొన్ని మంత్స్ వాడాక ఎట్లాగో పాడవుతాయి కదా, అప్పుడు వేరేటి తెప్పించుకుంటాను, అంతే కదండి పెరిగేటప్పుడు. ఇప్పుడు వద్దమ్మా, మళ్ళీ అది నువ్వు ఇంకో సైజు పెట్టినా కూడా అవి లూజ్ వస్తాయమ్మా, ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయి నాకు అని చెప్పి తనకు నచ్చినాయి కదా, ఇంకా అందుకే నేను కూడా ఇది రిటర్న్ పెట్టలేదన్నమాట. 4 కలర్స్ వచ్చాయన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. సో ఒకటి అయిపోయింది కదమ్మా, అవన్నీ సైడ్న పెట్టేసేయి అని చెప్పాను. ఇలా 4 కలర్స్ అయితే వచ్చాయన్నమాట, గ్రీన్, బ్లాక్, వైట్, పింక్. చాలా అంటే మనకు ఏ టాప్స్ పైకైనా ఇప్పుడు క్రాప్ టాప్స్ వేసుకుంటారు కదండి, ఈజీగా మనం బయటికి వెళ్ళేటప్పుడు దానిపైకి చాలా బాగుంటాయి ప్యాలెజోలోస్. ఇంట్లో అయినా వేసుకోవడానికైనా బయటకైనా చాలా బాగా యూజ్. ఇది వచ్చేసి జీన్స్ టైప్ ఒకటి వచ్చిందనమాట. ఇంకొకటి ఇదేదో బూట్ కట్ మోడల్ అనిందనమాట మా పాప. ఇది చాలా ఇష్టపడి తనే సెలెక్ట్ చేసుకుందనమాట. ఒకటి బ్లాక్, ఒకటి బ్లూ కలర్ జీన్స్ టైప్ ఒకటి. సో ఈ రెండు చాలా బాగా యూజ్ అవుతాయి మెయిన్గా ఇప్పుడు ఇలాంటి ఏజ్ పిల్లలకి. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు క్రాప్ టాప్స్ పైకి కానీ మామూలుగా షార్ట్ టాప్స్ పైకి కానీ చాలా అంటే చాలా ఫ్యాషన్గా చాలా బాగున్నాయి అన్నమాట క్వాలిటీ. అసలు మనం బయట ఇవే ఫ్యాన్స్, ఇవే టాప్స్ ఇప్పుడు నేను చూపించేది బయట చాలా అంటే చాలా కాస్ట్ చెప్తారండి. ఎందుకంటే ఎప్పుడన్నా మేము బయట షాప్కి వెళ్ళి తెచ్చేటప్పుడు వాళ్ళ రేట్స్ చెప్తారు కదా, చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చి మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను, లింక్స్ పెట్టడానికి ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ లేకుంటే కనుక మీరు నన్ను అడగండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్ అనిపించినా లైక్ ఇవ్వండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి 3 టాప్స్ అండి, ఎంత బాగా నచ్చాయో. ఎగ్జాక్ట్ టాప్స్ మనకు కూడా ఉన్నాయండి, కావాలంటే మనకు కూడా తెప్పించుకోవచ్చు. నేను గర్ల్స్ అని చెప్పేసి పెట్టేసి హోషిక కోసం తెప్పించాను అనమాట. ఇవి ఎంత బాగా నచ్చాయంటే తనకి, హోషికాకి అంత బాగా నచ్చాయన్నమాట. అమ్మ ఎప్పటి నుంచో ఇవి నేను తన ఎక్స్ప్రెషన్ చూపిద్దాం అనుకున్నాను. ఎప్పటి నుంచో నేను షార్ట్ టాప్స్ ఇలా తెప్పించుకోవాలనుకుంటానమ్మా, ఇవి చూపించలేదన్నమాట తనకి, చెప్పలేదు నేను అసలు. చాలా బాగున్నాయి, బ్లాక్, వైట్, మెరూన్. బయటికి వెళ్ళేదానికి వేసుకోవడానికి చాలా బాగుంటాయి కదా. ఫ్యాన్స్ కూడా తెప్పించాను, మ్యాచింగ్ వేసుకుంటుందిలే అని చెప్పేసి ఇలా 3 తెప్పించాను అనమాట. ఏదన్నా తెప్పించామనుకోండి, మనం కూడా అంతే కదా, ఏదన్నా కొత్త తెప్పిస్తే ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని అనుకుంటాం కదండి. అలాగే ఇది తెప్పించినప్పటి నుంచి అడుగుతుంది, అమ్మ ఇంకా వేసుకోనా, ఒకటి వేసుకుంటానమ్మా, అలా అడుగుతుంది అనమాట. సో అంతగా నచ్చిందనమాట తనకి. అందుకే నేను వేసుకొని ఎలా ఉంటుందో కూడా తనకి చూపించమని చెప్పాను. ఇవన్నీ అయిపోయాక తను ఎలా ఉందో కూడా వేసుకొని చూపిస్తుంది. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ 3 టీషర్ట్స్ వచ్చేసి బాబు కోసం తెప్పించాను అనమాట. అదే రా నాన్న చూదురా, నీ టీషర్ట్స్ ఎలా ఉన్నాయి, నచ్చాయా లేదా చూడు అని చెప్పేసి చూపించాను అనమాట. 3 కాంబో ఆఫర్లో తెప్పించాను అనమాట. రీసెంట్గా నేను న్యూ ఇయర్ అప్పుడు తనకి ఫ్యాన్స్ తీసుకున్నాను అనమాట జూడియోలో.
సో తనకి ఫ్యాన్స్ ఉన్నాయి, అంటే షార్ట్ టైప్ ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఓన్లీ టీ షర్ట్స్ అయితే తెప్పించాను అనమాట. తనకి కొత్తటే ఉన్నాయి ఫ్యాన్స్ అని చెప్పేసి కాంబో ఆఫర్లో తెప్పించాను. తనకు కూడా చాలా బాగా నచ్చాయి. చూడండి చాలా బాగున్నాయి అనమాట, క్వాలిటీ కూడా బాగున్నాయి. సో ఇంకా నేను రిటర్న్ కూడా పెట్టలేదు, చాలా బాగున్నాయి, తనకు కూడా నచ్చాయి అని చెప్పేసి. అమ్మ స్పైడర్ మ్యాన్ పెట్టచ్చు కదా అంటారు. ఎన్ని టీ షర్ట్స్ పెట్టినా కూడా స్పైడర్ మ్యానే అడుగుతాడండి, అంత ఇష్టం మనకి. సో ఇది వచ్చేసి పసుపు కుంకుమ ఇలా తాడు వస్తాయన్నమాట, ఒక ఆకు లాంటి దానిపైన. ఇది నేను పిక్ యాడ్ చేశాను చూడండి. పసుపు కుంకుమ రియల్గా మనం వేసుకోవచ్చు అనమాట అలాంటివి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, తాంబూలంకి యూజ్ అవుతాయని చెప్పేసి 10 వస్తాయి అన్నమాట. నేను అది తెప్పించుకున్నాను. చాలా ఒక 150 లోపే అనమాట, 107 అలా పడింది రేట్. అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా ఇదొచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ అనమాట. ఇప్పుడు మనకి గోడల పైన వీళ్ళు పిల్లలు అందుకు రఫ్ చేస్తూ ఉంటారు కదండి, పెన్సిల్ మార్క్స్ కానీ. ఇప్పుడు మనకు వైట్ షూ చాలా మరకైపోతూ ఉంటుంది, కానీ వైట్ షూ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. తడి చేసుకొని దాన్ని 20 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట, ఒక మ్యాజిక్ ఎరేజర్ని 20 టైమ్స్. అలా 5 వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా రీల్స్ చూసి మా పాప నాతుకు పెట్టిందనమాట నాకు లింక్. అమ్మ ఇది చూడమ్మా చాలా యూస్ఫుల్ అవుతుంది, వైట్ షూ చాలా కష్టమైపోతుంది కదమ్మా క్లీన్ చేసుకోవడానికి, సో ఇది తెప్పి అమ్మ చాలా యూస్ఫుల్ అవుతుంది. దానికోసమనే కాదు, ఇంట్లో ఎక్కడైనా మార్క్స్ అయినా మనకు కబోర్డ్స్ పైన గ్లాస్ అయినా క్లీన్ చేసుకోవచ్చు, మనం ఎక్కడైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్విచ్ బోర్డు ఇలా చాలా క్లీన్ చేసుకోవచ్చు అమ్మ అని చెప్పింటే నేను పెట్టానమాట. అది కూడా చాలా తక్కువలో వచ్చిందనమాట, యూస్ఫుల్ అని చెప్పేసి తెప్పించాను. ఇది వచ్చేసి నేను ఫ్రిడ్జ్ కోసం అని మ్యాట్స్ లేవండి నా దగ్గర. సో ఉన్న కాడికి నేను అడ్జస్ట్ చేసి, నేను ఫ్రిడ్జ్ టూర్ మీరు చూసే ఉంటారు, చూడుకొని ఉంటే నేను కింద లింక్ పెడతాను చూడండి. సో దానికోసం అయితే నేను తెప్పించాను అనమాట. ముందుటి నేనేం పడేయను, సో తక్కువ ఉంది అని చెప్పేసి అదొకటి తెప్పించాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్లక్కర్స్ అనమాట. ఇప్పుడు మంచి మంచి డ్రెస్సెస్ పైకి ఇలా డిజైనర్ ప్లక్కర్స్ అయితే చాలా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇలా ఒక 6 వచ్చాయన్నమాట. మొత్తం 10 ఉంటాయి, ఆ 10లో ఏవైనా 6 వస్తాయి అని చెప్పేసి అన్నారు. సో నేను మా పాప కోసం ఇద్దరం ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి, హోషికాకి అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. సో నీకు నచ్చితే అన్ని తీసేసుకో అమ్మా అని చెప్పాను. ఇది వచ్చేసి నేను ఫ్రాక్ తెప్పించుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో 2 ఫ్రాక్స్ అయితే పెట్టానండి. అది లాస్ట్లో 2 ఫ్రాక్స్ కాదు, ఒక ఫ్రాక్ ఒక శారీ నేను ఆల్రెడీ రివ్యూ అయితే ఇచ్చాను, షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను నేను, మినీ వ్లాగ్. అదైతే చూడండి, నేను అక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. నేను ఇక్కడ ఓన్లీ పిక్ మాత్రమే యాడ్ చేస్తున్నాను లాస్ట్లో, వీడియో లెంత్ అయిపోతుంది ఎందుకని చెప్పేసి. నేను ఆల్రెడీ మినీ వ్లాగ్ పెట్టాను, అక్కడ చెక్ చేయండి. శారీ అయితే చాలా బాగుంది, నేను చూపించాను ఆల్రెడీ. నేను బ్లౌజ్ కూడా ఇచ్చేసాను అనమాట స్టిచ్చింగ్కి. ఎలా కుట్టింది అనేది నేను కట్టుకున్నప్పుడు చూపిస్తాను. ఫ్రాక్ కూడా చాలా మంచిగా గ్రాండ్గా ఉండే ఫ్రాక్ కూడా నేను మినీ వ్లాగ్ పెట్టాను చూడండి. ఇప్పుడు అదే ఫ్రాక్ నేను కూడా వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు చూపించినది చూడండి లాస్ట్లో. ఇది వచ్చేసి హోషిక చూడండి ఎంత బాగున్నాయో. ముందు ఒక ఫ్యాంట్ పైకి వేసుకుంది, ఇది వచ్చేసి ఇంకో ఫ్యాంట్ పైకి. ఎంత బాగుందో చూడండి, అసలు చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి డ్యాన్స్ కూడా చేస్తుంది అది. ఇది అనమాట లాస్ట్ది. నెక్స్ట్ అవి ఉన్నాయి కదా, ఒక క్రాప్ టాప్ తన దగ్గర ఉండే దానిపైన ఎలాస్టిక్ పాలజోలస్ చూపించింది కదండి, దానిపైకి వేసుకుందనమాట. ఇలా క్రాప్ టాప్స్ పైకి చాలా బాగుంటుంది కదా. సో ఒక ఫ్యాంట్ చూపించింది అంతే, ఇంకా అన్నీ అలానే ఉంటాయని చెప్పేసి. చూసారా కరెక్ట్గా ఉంది దానికి సైజు. సో ఇది వచ్చేసి నేను తెప్పించుకున్న ఫ్రాక్, చాలా లూజ్ ఉందండి. నాకు ఫ్రాక్ అయితే లార్జ్ సైజ్ తెప్పించుకున్నాను, బట్ చాలా లూజ్ ఉంది. ఏమంటే మనకి వెనకాల యాంక్లెట్స్ ఇచ్చారు కాబట్టి మనకి సెట్ చేసుకోవచ్చు కరెక్ట్గా, ఏం పర్వాలేదు. ఇదే అండి నేను శారీ తెప్పించుకునింది, అలాగే ఒక ఫ్రాక్ కూడా. సో మీకు ఈ వ్లాగ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.